అంబేద్కర్ పేరు చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఆయన రాసిన రాజ్యాంగాన్ని గౌరవించలేదని ఆరోపించారు ఎంపీ డీకే అరుణ. కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. రాజ్యాంగానికి కాంగ్రెస్ తూట్లు పొడుచుందన్నారు. దేశం హితం కోసమే రాజ్యాంగానికి మోదీ ప్రభుత్వం సవరణలు చేస్తుందన్నారు. అపోహలు సృష్టించి ఇప్పుడు కాంగ్రెస్ దాని మీద లబ్ధి పొందాలని చూస్తుందంటూ మండిపడ్డారు. అధికారమే ఆశయంగా, అధికారమే లక్ష్యంగా ఓట్లను పెంచుకోవడము, అధికారాన్ని తెచ్చుకోవడమే లక్ష్యంగా అనేక సార్లు రాజ్యాంగానికి తూట్లు పడినటువంటి కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ పైన దుష్ప్రచారం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ భారత దేశంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన నాటి నుంచి నరేంద్ర మోదీ గారు అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను ప్రజల యొక్క హితం కోసం, దేశం యొక్క హితం కోసం సవరణలు చేశారు అంటే దేశ ప్రజల హితం కోసం చేశారు, ఈ దేశం అభివృద్ధి కోసం చేశారు. మా పార్టీ యొక్క అధికారం కోసం ఏనాడు కూడా సవరణలు చేపట్టలేదు. ప్రజాహితం కోసం, దేశ హితం కోసం చేసినటువంటి సవరణల పట్ల అపోహలు సృష్టించి లబ్ధి పొందాలని ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రయత్నం చేసిందో ప్రజలిచ్చినటువంటి తీర్పే వారికి గుణపాఠం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.